అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండుగ అంటేనే సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకుంటాం. సంక్రాంతి పండుగ సందడి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. దేశ విదేశాల్లోని కుటుంబ సభ్యులంతా ఒక్క చోటకు చేరుకుని కష్ట సుఖాలు పంచుకుంటూ సరదాగా గడుపుతారు. అలా కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోలేని వారికి ఆ లోటును తీరుస్తోంది మాదాపూర్లోని శిల్పారామం. హైదరాబాద్ మహానగరంలో పల్లెల్లో జరిగే పండుగ సందడిని కళ్లకు కడుతోంది. విభూతి చిన్నారావు కుటుంబం ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని, ప్రతి పండుగ వెనుక ఒక విశిష్టత ఉంటుందని, ప్రతి ఒక్కరికి ఈ సంస్కృతి సాంప్రదాయాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలాగే ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామో కూడా వివరిస్తూ పురాణాలు ఏం చెప్తున్నాయో వివరించారు. జంగమ్మ దేవతలు, బుడబుక్కల వారు ఎందుకు వస్తారో వాటి కథను తెలియజేశారు. ఆడపడుచులు అదే రంగురంగుల రంగవల్లికలు కానివ్వండి, వాళ్ళు పెట్టపోయే గొబ్బెమ్మలు, వీటితోనే సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయని చెప్పి నానుడి ఉంది. ఈ సంక్రాంతి సందర్భంగా శిల్పారామంలోని కళాకారులు ఎంతో మంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళలో ఉన్న కళని కాబట్టి అండ్ గంగిరద్దుల వెనకాల ఉన్న కథ కానివ్వండి, సంక్రాంతి అసలు ఎందుకు జరుపుకుంటారు, గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు, కనుమ రోజు జరిగే విశిష్టతలు ఏంటి, భోగి రోజు ఎలాంటి పండుగ చేసుకుంటాము, ఈ విశిష్టత అందరినీ తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్ర నుంచి వచ్చిన విభూత వారి కుటుంబం. సో వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఈ కళని ఇలా అనుసరిస్తున్నారు, వారి తరాలు ఎటువంటి విశిష్టతను మనకు తెలియజేయబోతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు విభూతి వారి కుటుంబం పెద్దలైన సార్. మీ పేరు? నా పేరు విభూతి చిన్నారావు అండి. మాదంతా కూడా విభూతి వారి కుటుంబం, విభూతి బ్రదర్స్, విభూతి కల్చరల్ సొసైటీ అనమాట. పూర్వం నుంచి అంటే శిల్పారామం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడికి మమ్మల్ని శిల్పారామం డైరెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు మమ్మల్ని ఇక్కడ రప్పించి ఈ పల్లె వాతావరణాన్ని ఏర్పరిచి, ఇక్కడ హరిదాసులు ఇట్లా ఉంటారు. తెల్లవారుజాముని లేచి హరిదాసులు, ఆడవారందరూ కూడా వీధుల్లో గొబ్బెమ్మలు పెడుతూ వాళ్ళు చక్కగా రంగవల్లి వేస్తూ ఉంటే హరిదాసులు, హరికి దాసుడు గాని సిరికి దాసుడు కాదతడు అని చెప్పి హరినామాన్ని చేస్తూ వెళుతూ ఉంటాడు. అట్లాగే జంగమదేవర్లు అంటే ఈ జంగమదేవర్లు ఏంటంటే సాక్షాత్తు పరమేశ్వరుడే జంగమదేవర వేషధారి అయి ఇట్లాగే భిక్షాటన చేస్తూ వాళ్ళందరినీ, వాళ్ళ తాతల్ని, తండ్రుల్ని, వాళ్ళ అట్లాగే బిడ్డల్ని వాళ్ళందరినీ కూడా పొగుడుతూ ఉంటారన్నమాట. వాళ్ళు ఇచ్చేటటువంటి భిక్షాటన తీసుకుంటూ వెళుతూ ఉంటారు. అట్లాగే కొమ్మదాసరి, మీ పప్పకొండలో పడిపోతాడు అప్పో అని చెప్పి కొమ్మదాసరి హాస్యరసంగా ఉంటుంది. అట్లాగే పెట్టెల ధర, ఇట్లాంటి ఈ సంక్రాంతి వేళల్లో వస్తూ ఉంటారనమాట. మేము పూర్వం నుంచి కూడా ఈ కళే మాకు వృత్తి. అంటే మేము వృత్తి కళాకారులు. మేము ఇట్లాగా సంక్రాంతి టైంలో ఇలా శిల్పారామం రప్పించినప్పుడు ఇలా వస్తాం. లేదంటే పల్లెల్లో అంటే మాకు వతనం ఉంటుంది, ఆ పల్లెల్లోకి వెళ్ళి మేము తిరుగుతూ ఉంటాం. వాళ్ళు ఇచ్చేటటువంటి భిక్షాటనలు అవి తీసుకుంటూ ఉంటాం అనమాట. అట్లాగే మా పిల్లలు, వాళ్ళకి కూడా అంటే మా తాతల నుంచి మా తండ్రులకి, మా తండ్రుల నుంచి మాకు ఈ కళ అనబడేది వచ్చింది. అట్లాగే మా పిల్లలకు కూడా వస్తూ ఉంది. అయితే ఏంటంటే వాళ్ళు కొంచెం చదువుకున్నారు, ఉద్యోగాలు అయితే లేదు, జాబ్ అంటే మా దగ్గర జవాబు లేదు, జాబ్ ఏం లేదు. పిల్లలు కూడా మా దాంట్లో CA చదివిన అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు, MBA చదివిన అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు, అట్లాగా డిగ్రీలు ఇట్లా చదువుకున్నారు, కానీ ఉద్యోగాలు లేవు. ఈ కళే అంటే వాళ్ళు రమ్మన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి, ఇప్పుడు పెట్టెల ద్వారా వేశాడు ఆ అబ్బాయి కూడా బాగానే చదువుకున్నాడు, ఆయన పెట్టెల ద్వారా అంటే రమ్మన్నప్పుడు ఈ కళారంగంలోకి వస్తున్నారు. అట్లాగా శిల్పారామం వారు రప్పించినప్పుడు మేము ఇట్లాగా చేస్తూ ఉంటాం. మాకు ఇదే జీవనోపాధి. మన సంస్కృతి సంప్రదాయాల్లో ప్రతి పండక్కి కూడా ఒక్కొక్క కథ ఉంటుంది అంటారు. మరి అంటే కన్నుల పండుగగా కనిపించే కోడి పందాలు కానివ్వండి సంక్రాంతి రోజు బాగా కనిపిస్తాయి. దీని వెనకాల ఉన్న కథ ఏంటో మా యంగ్స్టర్స్ కి చెప్పండి. ఇదేంటంటే సంక్రాంతి అంటే ముఖ్యంగా ఈ సంక్రాంతి ఈ జంగమదేవర్లు వాళ్ళ అల్లుల్ని అంటే కొత్తగా అల్లుళ్ళు వస్తూ ఉంటారు, కూతుళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళ మనవళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళందరూ చక్కగా చూసుకుంటూ ఉంటారు. అసలైతే పెద్దలు అంటే పెద్దల పేరు మీద పెట్టుకుని పెద్దలకి వంటలు చేసి పెద్దల పేరు మీద కూడా పెడుతూ ఉంటారు ఈ పండుగ సందర్భంలో. అందుచేత సంక్రాంతి వేళల్లో ఇట్లాగనమాట ఈ జంగమదేవర్లు వాళ్ళు దీవిస్తూ ఉంటారు కాబట్టి. అట్లాగే ఈ హరిదాసులు వాళ్ళు ఏంటంటే హరిదాసుకు ఒక చరిత్ర. అంటే ఈ మకర సంక్రాంతి టైంలో హరిదాసు వస్తూ ఉంటాడు. నెల రోజులు ఎవరైనా ఒక రోజు వేస్తారు భిక్ష, 2 రోజులు వేస్తారు, కానీ నెల రోజులు హరిదాసుకు విడవకుండా ఎందుకు వేస్తారంటే
వామనావతారంలో విష్ణుమూర్తి వచ్చి బలి చక్రవర్తిని 3 అడుగులు దానం అడిగితే ఆయన సరే స్వామి 3 అడుగులు దానం అని చెప్పి ఆయన ఇచ్చేశారు బలి చక్రవర్తి. అప్పుడు ఆయన విశ్వరూపాన్ని దాల్చి, వామనావతారంలో విష్ణుమూర్తి విశ్వరూపాన్ని దాల్చి 1 అడుగు ఆకాశం 1 అడుగు భూమి, మరో అడుగు ఎక్కడ అంటే నా తల మీద పెట్టండి అన్నాడు. బలి చక్రవర్తి కిందకి వెళ్ళిపోతున్నాడు పాతాళంలో. కానీ బలి చక్రవర్తి అంత దాతగుడి చేత స్వామి నన్ను పాతాళంలో కనుక దుక్కుతున్నారు, మరి నా పేరు మీద మరి నా నామం మీ నామం జరగాలి అంటే అప్పుడు విష్ణుమూర్తి ఆయనకి ఇచ్చిన వరం అన్నమాట. ఏమిటి? బలి చక్రవర్తికి విష్ణుమూర్తి ఇచ్చిన వరం, నీ పేరు మీద నెల రోజులు విడవకుండగా నేనే ఒక హరిదాసు రూపంలో వచ్చి హరినామాన్ని చేస్తూ ఇంటింటికి వెళుతూ ఉంటాను. హరినామాన్ని చేస్తూ విడవకుండగా మీ పేరు మీద దానం చేస్తారు. బలి చక్రవర్తి పేరు మీదుగా దానం చేసేదే ఈ హరిదాసు అన్నమాట. అంటే శివయ్య నందీశ్వరుడికి కనుమ రోజు అంటే ప్రతిరోజు భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతిరోజు తలంటు పోసుకోవాలి, నూనె అంటుకోవాలి అని చెప్పారు. భోజనం మాత్రం నెలకు ఒకసారి చేయాలి అని చెప్పి శివుడు చెప్తే నందీశ్వరుడు అది తప్పుగా విని అందరికి రోజు తినాలి, నెలకు ఒక పూట స్నానం చేయాలి అన్నట్టుగా చెప్పారంట. సో అందుకోసం శివుడు నువ్వు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే సహాయంగా ఉండాలి, తిండి తినడానికి రోజు తిండి కావాలి అని అంటే నువ్వే రైతులకి సహాయంగా ఉండాలి అని చెప్పారు. అప్పటి నుంచి నందీశ్వరుడు కూడా ఇలా అందరికి సహాయపడుతుంటారు అని చెప్పేసి నానుడు ఉంది కదా. ఇది ఎంతవరకు నిజమండి? అంటే అది నిజమేనా మేము విన్నది, లేకపోతే దాని వెనకాల ఇంకేదైనా కాదు? నిజమే ఉంటుందండి అది కూడా. ఎందువల్లంటే అనేక పురాణాలు, అనేక శాస్త్రాలు, ఒకటి కాదు భగవద్గీత ఉంది, అట్లాగే రామాయణం, భారతం, భగవద్గీతలు ఇట్లాంటి ఎన్నో పురాణాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క పురాణం ఒక విధంగా చెబుతుంది కాబట్టి అది కూడా నిజమే ఉండొచ్చు, అంతే కదా. మాకు తెలిసింది మిడిమిడి జ్ఞానం అంతే. అట్లాగా అంటే మీలో చాలా మంది చదువుకున్నానన్నారు, ఎంబీఏ డిగ్రీ వీళ్ళందరూ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ మీ వృత్తి ఏదైతే ఉందో అది అందరికీ తెలియజేయాలని ఇక్కడ హైదరాబాద్ కు వచ్చి శిల్పారామంలో ప్రతి ఏటా మీ కళను నిరూపించుకుంటున్నారు. సో మాలాంటి యంగ్స్టర్స్ కి కానివ్వండి, లేకపోతే మీలాగా కళాకారులు ఎవరైనా పైకి రావాలని కోరుకునే వారికి కానివ్వండి, మీరు ఇచ్చే సలహా ఏంటి? తప్పకుండా. ఎందువల్లంటే కళ అనేది కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అన్నారు గరిగిపేట రాజారావు గారు. అంటే ఆయన ద్వారా కూడా మా రాజమహేంద్రవరమే. అయితే కళ అనబడేటటువంటి ద్వారా చైతన్య పరిచేటటువంటిది సనాతన సాంప్రదాయం. ఇప్పుడు మా వరకు తెలుస్తుంది, మా పిల్లలకి కొంతవరకు, మరి వాళ్ళ పిల్లలకు కూడా తెలియాలి కదా. అట్లాగే సిటీలో ఉండిపోతున్నారు. ఈ సిటీలో వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఏదో సెల్ ఫోన్ లో టీవీలు చూస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చేది ఒక రోజు ఖాళీ వస్తుంది, సెలవు. ఆ టైంలో ఈ సంక్రాంతి వేళలో ఈ శిల్పారామం తీసుకొచ్చి ఈ పల్లె వాతావరణంలో పిల్లల్ని కూడా తిప్పడం తద్వారా ఓహో హరిదాసులు ఇట్లా ఉంటారు, అట్లాగే ఈ జంగమదేవులు ఇలా ఉంటారు, బుడబొక్కల వాళ్ళు ఇలా ఉంటారు, సోదెమ్మ చెబుతూ ఉంది, ఆ సోది ఇలా చెబుతారా అనబడే సనాతన సాంప్రదాయ విషయాలు కూడా పిల్లలకు కూడా తెలుస్తాయి, భావితరాల వారికి. అది తెలియడం చాలా మంచిది. ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏర్పరిచేది అనబడేటటువంటిది చాలా గొప్పది, భావితరాల వరకు కూడా చాలా గొప్పది. శిల్పారామంలో ప్రతి ఏటా ఈ పండుగ విశిష్టతను తెలియజేస్తూ వారిలోని కళను ప్రదర్శిస్తున్నందుకు ఆనందంగా ఉందని కళాకారులు చెప్పారు. హరిదాసులకి ధాన్యాన్ని సమర్పిస్తే కలిగే లాభమేమిటో, భోగి రోజు భోగి మంటల్లో పిడకలని ఎందుకు వేస్తారో, నేటి యువతకు కళల పట్ల, కళాకారుల పట్ల ఎంతటి గౌరవం ఉండాలో కూడా తెలియాలంటే టీవీలో వచ్చే ఎంటర్టైన్మెంట్ న్యూస్ మాత్రమే కాదు, ఇలాంటి పండుగల వెనుక ఉన్న కథను కూడా తెలుసుకోవాలని విభూతి కుటుంబం వారు చెప్పుకొచ్చారు. చెప్పండి, జనరల్ గా హరిదాసులు కనుక ఇంటికి వచ్చినట్లయితే బియ్యం ధాన్యంగా ఇస్తారు అని చెప్పేసి అలా అంటారు. దాని వెనకాల ఉన్న కథ ఏంటి? దాని వెనకాల ఉండేది అంటే ఏముందండి, చక్కనైనటువంటి పల్లెటూరు వాతావరణంలో అందరూ కూడా పంటలు పండించుకొని ఆ పంట చేతికి వచ్చేది ఈ సంక్రాంతి సీజన్ లో. ఈ సంక్రాంతికి పంట చేతికి వచ్చిందని వాళ్ళు పండగలా జరుపుకునేది ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతి నెల రోజులు కూడా ధనుర్మాసంలో ఈ యొక్క హరిదాసులు కూడా నెల రోజులు ఒక ఊరు వెంట ఒక ఊరు తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి హరిలో రంగ హరి అని చెబుతూ వారిచ్చే
రాసులు అనగా వాళ్ళకి పంట వస్తుంది కదండి, అందులోని కొంత దానం చేస్తే మంచిది కదా అని హరిదాసులకి దానం చేస్తూ ఉంటారండి. దానికి ఉండే అర్థం ఇది. అంటే ఇప్పుడు మీరందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు, ఇలాంటి అంటే మీ వృత్తిని మీరు కొనసాగించడంలో మీకు అసంతృప్తి ఏమి ఉండదు, అంటే మా తృప్తి కదా అని గౌరవంగా కూడా చేసుకుంటారు. మరి మాలాంటి యంగ్స్టర్స్ కి ఇలాంటివి పెద్దగా తెలియదు. అండ్ మీరు చెప్పిన వాటిని బట్టి చూస్తుంటారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు సోషల్ వెబ్సైట్స్ ఎన్ని వచ్చినప్పటికీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వేరుగా ఉంటది. సంక్రాంతి గురించి తెలుసుకోవాలి అన్న, గొబ్బెమ్మల గురించి కానివ్వండి, ఇలా భోగి మంటల గురించి కానివ్వండి, అంటే భోగి పండుగ రోజు కూడా సంక్రాంతి ముందు రోజు చేస్తారు అని అంటారు. దాని వెనకాల ఉన్న కారణాలు ఏమంటారు? భోగి పండుగ అంటే ఇప్పుడు చలికాలం కదండి, చలికాలంలో ఆ ఒక భోగి మంట వేసుకుని దాని చుట్టూరు గంగిరెద్దు వాళ్ళు తిరుగుతారు, దాని చుట్టూరు హరిదాసులు తిరుగుతారు. అలా తిరగడం చేత, అలా భోగి మంట వేయడం చేత ఆ ఒక వీధి వాళ్ళకి, ఆ ఒక చేసినటువంటి వాళ్ళకి సుభిక్షం మంచిది. దానివల్ల కొంతవరకు చలి అనబడే చలి వల్ల కొంత ఆ మంచి ఉంది, కొంత చెడు ఉంది. ఆ చెడు పోతుంది. ఈ భోగి మంట వేయడం చేత భోగ భాగ్యాలు కలుగుతాయి అనబడేటటువంటి నానుడి పూర్వం నుండి ఉంది. ఈ ఒక ధనుర్మాసంలో ఈ ఒక హరిదాసు హరినామ సంకీర్తన చేస్తూ వెళ్ళడం చేత ఆ గ్రామానికి మంచిది, ఆ వినేవారికి మంచిది, అది దానం చేసేవారికి మరింత మంచిది. ఇది మరి ఆనాడు బలి చక్రవర్తికి మరి ఇచ్చినటువంటి వరం ఇది. బలి చక్రవర్తి మరి పాతాళానికి తొక్కేస్తున్నటువంటి సమయంలో, అంటే పాతాళానికి వెళ్ళిపోయేటువంటి సమయంలో ఆ 3 అడుగులు దానం ఇచ్చినటువంటి ఆ ఒక బలి చక్రవర్తి వామన అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువుకి, ఆ వామన అవతారంలో మహావిష్ణువు ఆ బలి చక్రవర్తికి వరాన్ని ఇచ్చాడు. ఈ నెల రోజులు నీ ఒక పేరు మీద నేనే హరిదాసు రూపంలో నేను గ్రామాల్లో సంచరిస్తాను, హరినామ సంకీర్తన వినిపిస్తాను అని ఆ శ్రీహరే ఈ ఒక హరిదాసు రూపంలో రావడం జరుగుతుందండి. అంటే చలి మాత్రమే కాచుకోకుండా ఆ భోగి మంటల్లో మనం ఏదన్నా వేస్తే మనలో ఉన్న చెడు కూడా వెళ్ళిపోయి మంచి మిగులుతుంది అని అంటారు కదా. సో ఖచ్చితంగా మనిషి అన్నాక ఒక రకంగా మంచి చెడు రెండు ఆలోచిస్తాడు. వాడు విచక్షణ కోల్పోకుండా ఉండాలి అంటే ఈ భోగి మంటలో మనం గనక అక్కడ ఉండి అంటే అదంతా సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళలో ఉన్న చెడు పోతుంది అంటారు. చాలా మంచిది. ఎందుకంటే ఈ ఒక భోగి మంటలో ప్రత్యేకించి ఆవు పేడతో చేసినటువంటి పిడకల్ని మాత్రం వేయాలి. అది వేయడం చేత ఆవు పేడ అంటే ఇంకా ఆవు అంటే మహాతల్లి ఆ ఒక కలపవృక్షం అంటది. ఆ ఆవు పేడ వేయడం చేత, అది కారణం చేత దాని మీద వచ్చే పొగ వల్ల కూడా కొన్ని రోగాలు పోతాయి అనేటువంటి నానుడు ఉందండి. కాబట్టి ఇది చాలా మంచిదండి. భోగి మంటలో ప్రతి ఒక్కరు కూడా మరి ఒక పాల్గొనడం చాలా మంచిదండి. మీరు చెప్పండి, అంటే మీరు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ శిల్పారామంలో వచ్చి చేస్తున్నారు. ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా మీ కళని ప్రదర్శించారా? బయట ఎక్కడైనా సరే, అంటే ఇప్పుడు ఇక్కడ చేసాం కాబట్టి బయట మనకి కళని మెచ్చి బయట ఇస్తే బయట చేస్తాం మేడం. ఎక్కడైనా సరే చేస్తాం అనమాట. అది ఇక్కడ అక్కడ లేదు, ఎక్కడైనా సరే. ఇప్పుడు శిల్పారామంలో హైదరాబాద్ లో మమ్మల్ని స్పాన్సర్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రతి ఇయర్ చేస్తున్నాం. మేమే కాదు, మా తండ్రులు, మా తాతల నుంచి, మా తండ్రుల నుంచి మేము అందరం కూడా ఈ విద్యని నేర్చుకొని విద్యని మాకు వచ్చినంత ప్రదర్శిస్తున్నాం అనమాట. అది మేడం. అంటే ఇలాంటి కళలు కనుమరుగైపోయాయి అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. మాలాంటి యంగ్స్టర్స్ ఇప్పుడు ఒక సెల్ ఫోన్ తీసుకున్న, ఒక సోషల్ వెబ్సైట్ ని చూసినా వాళ్ళకి కావాల్సిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూస్తారు, కానీ ఇలా అంటే ఒక పండగ వెనుకున్న కథని కానీ తెలుసుకోవాలని కానీ ఎవరు అనుకోరు. సో యాజ్ ఎ యంగ్స్టర్ గా మీరు కూడా ఒక యంగ్స్టర్ కి అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్, ఈ కరోనా సమయంలో కళలకు ఆధారం లేకుండా పోయింది మేడం. కళలు అట్టడికి వెళ్ళిపోయాయి. కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా, మాలాంటి వయసులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్లు, వీడియో గేమ్లు, టీవీలు కాకుండా ఈ కళల గురించి, ఈ భక్తి విషయాల గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు సంక్రాంతి అంటే ఏంటి, భోగి అంటే ఏంటి, కనుమ గురించి ఏం తెలుసుకోవాలి అన్న విషయాలపై ప్రతి ఒక్కరు తెలుసుకుంటే మనం రేపటి తరాలకి వాళ్ళకి అందించిన వాళ్ళు అవుతాం మేడం. అంతే మేడం. అంటే ఇప్పుడు ఈ బుడబుక్కల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కృతయుగంలో శ్రీమన్నారాయణుడు అంటే మహావిష్ణువు గజాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఈ అవతారం దాల్చాడు. ఇది మన పెద్దవాళ్ళు మనకి చెప్తే తెలిసింది. అలాగా ప్రతి ఒక్కరు కూడా, వయసులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మేడం. సినిమాలు, టీవీలు ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ గురించి, కానీ ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఉపయోగపడతాయి. అది మేడం. గొబ్బెమ్మలు, పిడకలు, ఇంటి ముందు ముగ్గులు ఇవన్నీ చేయడం వాళ్ళ ఇంటికి శుభం జరుగుతుందని, ఇలాంటి కళలను సమాజంతో పాటు ప్రభుత్వం కూడా గుర్తించాలని, ఆదరించాలని కళాకారులు తెలిపారు. సోదమ్మ వేషాన్ని ధరించిన ఆవిడ గత 20 ఏళ్లుగా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నామని,
భావితరాలకు దీని యొక్క గొప్పతనం తెలియాలని, దీనికోసం కృషి చేస్తామని చెప్పారు. చెప్పండి, ప్రతి సంవత్సరం మీరు శిల్పారామంకి వస్తారు, మీలో ఉన్న కళను ప్రదర్శిస్తారు. అంటే ఇన్ని రోజులుగా, అంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇదే వృత్తిలో ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళకంటే ప్రజలకి కానివ్వండి సంక్రాంతి సంబరాలంటే ఏంటి అసలు? కోడి పందాలు, గంగిరెద్ది వేషాలు, ఇలా హరిదాసులు వస్తూ ఉంటారు, వీళ్ళన్నిటికీ వెనకాల ఉన్న కథ ఏమిటి? అండ్ మాకు ఇంకేమన్నా తెలియజేయాలి అనుకుంటే ఇంకేం తెలుసుకోవచ్చు మేము ఈ పండుగ ద్వారా? తరతరాలుగా మనకి హిందూ సాంప్రదాయం ఏంటంటే ఈ భోగి పండుగని ప్రతి వారు కూడా ఒక భోగి మంట వేసి ఆవు పిడకలు చేసి భోగి మంటలో వేసి ఆ భోగి మంటలో నీళ్లు కాచుకుని స్నానం చేయాలి. అది మన హిందూ సాంప్రదాయం. దాంతో పాటు ప్రతి ఇంటి ముందు నెల రోజులు 12 నెలల్లో ఏ నెలలో అయినా సరే ముగ్గు మర్చిపోవచ్చునేమో, ఆగిపోవచ్చునేమో, కానీ నెల రోజులు కూడా ముగ్గు వేయాలి. ఎందుకు వేయాలంటే అది శుభకరం. శుభకరం ఎలాగంటే తెల్లవారుజామున హరిదాసు వస్తాడు, ఆయనకి స్వాగతం పలుకుతూ, హరి మా ఇంటి దగ్గరికి వచ్చి నిలవయ్యా, మమ్మల్ని ఆశీర్వదించవయ్యా, నీ రాక కోసం మేము వేచి ఉన్నాము అని దానికి సంకేతంగా అది శుభకరంగా ఇంటి ముందు ముగ్గురు వేయాలి. అలాగే గొబ్బెమ్మలు పెట్టడం వల్ల ఏంటంటే ఇల్లుని పూర్వంలో ఎప్పుడంటే గచ్చులు వచ్చినాయి, స్టైల్స్ వచ్చినాయి, కానీ ఒకప్పట్లో ప్రతి ఇల్లు కూడా అలికేవారు. అలకడం చేత అవుతుందంటే అక్కడ నుండి బ్యాక్టీరియా నశించిపోతుంది. పేడ అనబడేది చాలా గొప్ప పవిత్రమైనటువంటిది, శుద్ధి చేసేటటువంటిది. దాన్ని అలగడం చేత అక్కడ బ్యాక్టీరియా నశించిపోయి ఎటువంటి హాని కలగినటువంటి క్రిములు జారకుండా ఉంటాయి. అదొక సంప్రదాయం. తర్వాత ఇల్లు కళగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవి కూడా శ్రీ మహావిష్ణువుతో పాటు లోనికి ఇంట్లోకి రమ్మని స్వాగతించడానికి ఈ ముగ్గులు పెట్టడం మానేసి ఇప్పుడు అందరూ కూడా పెయింట్ తీసుకువేసేస్తున్నారు. అలాగే ఇంకొద్ది తెలిసిన వారు ఏం చేస్తారంటే ముగ్గు పెట్టేటప్పుడు ప్రత్యేకించి నూకలని దంచి పొడిగా చేసి అది కూడా వేసేవారు. ఎందుకంటే చీమలు వర్షాకాలంలోకి ఆహారం దొరకదని ఈనాటి నుంచి ఈ నూకలన్నిటి కూడా తన కన్నంలో పెట్టుకుని వర్షాకాలంలో బయటకు వస్తే చచ్చిపోతామని ముందుగానే జాగ్రత్త పుట్టలో పెట్టుకుని వాటికి ఆహారాన్ని అందించడానికి ముగ్గులో కూడా ముగ్గు బదులు ఈ పిండిని పెట్టేవారు. ఎందుకు? వాటి కూడా ఆహారం అంటే చిన్న చెవికి కూడా ఆహారం మనం పెట్టాలి, మానవ ధర్మం. అంటే ప్రతి దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు. ఇందుగలనంత సందేహం మొదలు చక్రి ఎందెందు వెతికినా నీలోన శివుడు కడడు, నాలోన శివుడు కడడు. ఒక చెట్టును పూజించి అమ్మాను మొక్కుతారు. ఒక పాము, విషమం ఉన్న పాము కూడా నమస్కరించి నాగదేవుడిని పూజిస్తాము. ఒక రాయిని పూజించి రామచంద్ర అంటాము. అంటే పిపీల కాదు బ్రహ్మ పర్యంతము భగవంతుడు మనలో ఉన్నాడు, దానిలో ఉన్నాడు అని చెప్పి అన్ని జీవులను ప్రేమించే సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం. ఆ హిందూ సాంప్రదాయాల్లో హరిదాసులు, బుడబుక్కల వాళ్ళు, జంగమదేవర్లు వీళ్ళందరూ కూడా వచ్చి దీవించి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళు ఇచ్చే కానుకలు పట్టుకుని సంతోషపడి మీరు మీ పిల్లలు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయు శైవేంద్ర ప్రతిష్టతి ఆయురారోగ్య అష్టేశ్వర భోగ భాగ్యాలతో మీరు బాగుండాలి అని దీవించి వెళతారు. కాబట్టి తన కూతుళ్లతోటి, అల్లుళ్ళతోటి, మనవల చేత ఈ ఒక భిక్షని ఇప్పిస్తారు. అది మన సాంప్రదాయం. అది మనం మర్చిపోతున్నాం. వీటిని మర్చిపోయి అసలు ఈ ఒక హరిదాసుని ఎలాగ ఉంటాడో తెలియనటువంటి పరిస్థితికి ఈ శిల్పారామం వస్తే కానీ ఇప్పుడు కొంతమంది తెలుస్తుంది. అటువంటి సమయాల్లో ఇక్కడ చూడండి బొమ్మలుగా తయారు పెట్టారు. కొంతకాలాన్ని మేము కూడా మర్చిపోతాం, మా పిల్లలు మర్చిపోతారు. అప్పుడేంటి ఈ బొమ్మలే, ఇంకో హరిదాసు ఇలా ఉండేవాడు, జంగమదేవి అంటే ఇలా ఉండేవాడు, అలా గంగేటి అంటే ఇలా ఉండేవాళ్ళు అని బొమ్మలు చూపించేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది మన సాంప్రదాయం. కానీ అలాగా వెళ్లకుండా ఉండాలి. అందరికీ తెలియాలంటే మాలాంటి కళాకారులు బ్రతికుండాలంటే జీవనం ఉండాలి. జీవనం ఉండాలంటే ఇటువంటి శిల్పారామం లాంటి ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి ఆదరించి కళను బ్రతికించాలి, కళను ప్రజలకు చూపించాలి. కళాకారు కళకాలం కళకాలాడుతుండాలి. కళే దైవము, కళే జీవము, కళా జీవితమే చరితార్థము. ఎందుకంటే చరితార్థుడు ఎవరంటే కళాకారుడే.
ఎవరినైనా 1,00,000 మందినైనా సరే మెప్పించగల సమర్థుడు ఎవరైనా కళాకారుడు, నవ్వించగల సమర్థుడు ఎవరైనా కళాకారుడు, ఏడిపించగలిగిన వాడు కూడా కళాకారుడే, చైతన్యపరచేవాడు కూడా కళాకారుడే, ఉత్తేజం తెప్పించేవాడు. ప్రభుత్వాలు సైతం కూడా కళ్ళ వల్ల వాళ్ళ ప్రభుత్వాలు నిలబడాలని మేము ప్రచారం చేస్తున్నాం. ఇదిగో ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందట, మీరు ఓటేయండి అని చెప్పి వాళ్ళకి. అలాగే రామచంద్రుని పూజిస్తే మనకు భక్తి. అలాగే కొంతమంది వాళ్ళ అంటే ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఒక గ్రోమర్ ఎరువులు ఉన్నాయి. ఎరువులు వాడితే రైతుకి పంటలు పడతాయి. వాటి కూడా చెప్తున్నాం. జీవించాలంటే దాని గురించి చెప్పాలి. ఏదో నేర్చుకుని వాళ్ళు ఏది చెప్పినా సరే మేము చేయగలము. అలా చేస్తున్నాము, అలా చెబుతున్నాము. జీవనోపాధిగానే జీవిస్తున్నప్పటిదాకా. మరి మా తర్వాత వాళ్ళు ఏమి నేర్చుకుంటారో తెలియదు అనే పరిస్థితి విడిపోయింది కళాకారుల జీవితం. నగరం అంతటా సంక్రాంతి శోభ కనిపిస్తుంది. ఇక శిల్పారామంలో ఈ నెల 17 వరకు కూడా సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. మరోసారి అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చెప్పండి, ఎన్నేళ్లుగా మీరు ఇక్కడ శిల్పారామంకి వచ్చి మీలో ఉన్న కళ ప్రదర్శిస్తున్నారు? అంటే మిమ్మల్ని సోది చెప్తారు అనుకుంటా. సో అంటే ఎప్పటి కాలం నుంచో సోది చెప్తామమ్మ సోది అని ఇంటి ముందుకు వచ్చి చెప్పారు. వాళ్ళని నిజంగా అంటే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా అమ్మవారు పలుకుతున్నారు అన్నట్టుగా చెప్తారు కదా, నిజంగా అమ్మవారు పలికించిన మాటలు మీ సోదమ్మలు చెప్తారా? అలాగే చెప్తామండి. నాకు 20 సంవత్సరాల నుంచి ఇందులో అనుభవం ఉంది. నాకు 43 సంవత్సరాలు. మా అన్నయ్యలు, మా బాబాయిలు వాళ్ళంతా కూడా విభూతి బ్రదర్స్ అంటే మా వాళ్ళే కాబట్టి మాది రాజమహేంద్రవరం. ప్రతి సంవత్సరం శిల్పారామంలో అంటే మన పిల్లలు భావితరాల వారిని మర్చిపోకూడదు. సోదంటే ఇలా ఉంటుంది, హరిదాసులు అంటే ఇలా ఉంటాయి, బుడబొక్కలు అంటే ఇలా ఉంటుంది, జంగం దేవర వేషం అంటే ఇలా ఉంటుందని చెప్పి మనకు తెలుసు. కానీ మన పిల్లలకు కూడా తెలియాలని చెప్పి ప్రతి సంవత్సరం శిల్పారామం వారు మమ్మల్ని ఇక్కడ ప్రవేశపెట్టి చాలా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనాభా, టౌన్ ఏరియా నుంచి ఇక్కడ వస్తుంది. పల్లెటూరులో ఒక విలేజే ఉంటుంది. ఇది సిటీ కాబట్టి మొత్తం అంతా ఇక్కడ రావాలి. మన తర్వాత భావి తరాలందరూ కూడా పిల్లలు కూడా చూడాలని చెప్పి ఈ సోది వేషం మీకు చెప్పేది ఏంటనగా, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, నేను చెప్పేది నిజమే చెబుతున్నానమ్మా సెల్లె. నీ పేరేంటమ్మా? ఇందిరా గారు, మీరు చాలా మంచి జాబు చేస్తున్నారు. కీర్తన గారు, మీరు మంచిగా జాబు చెయ్యాలి, చక్కగా పెళ్లి అవ్వాలి, ఒక అబ్బాయి పుడితే నాకు పట్టు చీర పెట్టాలి, మీ ఇంటికి వస్తాను, అరిసెలు 4 కేజీలు బియ్యం నాకు ఇస్తే సోదమ్మ చెప్పేది నిజమవుతుంది. కనకదుర్గమ్మ తల్లి మిమ్మల్ని చల్లగా చూడాలి. సోదమ్మ సోది. సో విన్నాం కదండి, మన తెలుగు సాంప్రదాయం ప్రకారం హిందువులలో సంక్రాంతికి చాలా మంచి పేరుంది. సంక్రాంతి రోజు జరిగే ప్రతి పండక్కి కూడా దాని వెనకాల ఒక్కొక్క కథ ఉంది. ఇప్పుడు భోగి మంటలు వేసేటప్పుడు భోగి మంటలో పేడలు కాలుగా వేస్తున్నట్లయితే దాని నుంచి వచ్చే వాసన ఏదైతే ఉంటుందో అది మనం పీల్చుకుంటే మనకేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. ఇంటి ముందు పేడ అడకడం వల్ల కూడా ఆ ఇంటికి కూడా శోభ అని చెప్పి చెప్తున్నారు. స్వయంగా విష్ణుమూర్తియే భోగి రోజు కిందికి రావడం వల్ల ఆయన చిన్నపిల్లాడిగా మారిపోయి ఆయన పైన భోగి వర్షం కురిపించారట. అందుకే మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారి మీద భోగి పండ్లు వేయాలి అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. అలాగే కనుమ రోజు కూడా శివుని ఆరాధిస్తూ ఆ శివుడు నందీశ్వరుడికి భూలోకానికి వెళ్లి రోజు అందరూ నూనె అంటుకొని తలస్నానం చేసుకోవాలి, నెలకు ఒక రోజు మాత్రమే భోజనం చేయాలి అంటే నందీశ్వరుడు అది కాస్త తప్పుగా వినేసి అందరూ రోజు తినాలి, నెలకు ఒకసారి స్నానం చేయాలి అని చెప్పారంట. అలా రోజు తినాలి అంటే కూడా మనకి తినడానికి కావాల్సిన పదార్థాలు కావాలి కాబట్టి రైతన్నలకి నువ్వే సహాయంగా ఉండు నందీశ అని శివుడు చెప్పడం చేత నందీశుడు రైతుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి సహాయం చేస్తూ కొత్త పంట అందిందన్న కారణం చేత సంక్రాంతి జరుపుకుంటారు అని చెప్పి ఇక్కడికి వచ్చిన అంటే శిల్పారామంలో వచ్చిన కళాకారుల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునే ఆవశ్యకత కూడా ఎంతో ఉందని చెప్తూ ఈ రోజు సంక్రాంతి సంబరాలు ఈ శిల్పారామంలో జరిగాయి. ఈ నెల 17వ తేదీ వరకు కూడా కొనసాగనున్న ఈ సంక్రాంతి సంబరాలను మరింత మనం వచ్చి చూసుకొని వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు సంక్రాంతి ఎలా జరుపుకుంటారు, వాటి వెనకాల ఉన్న విశిష్టత ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ సాంబశివతో కీర్తన, అమ్మా న్యూస్, హైదరాబాద్.